ఈరోజు శివాజీ గత కొంతకాలంగా విభిన్న కథలతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన సాంప్రదాయని సుప్పుని శుద్ధపోస్ అనే సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే గురువారం రాత్రి హైదరాబాద్లోని ఎంపిక చేసిన థియేటర్లలో ప్రీమియర్ షోస్ వేశారు. వాస్తవానికి ఈ సినిమాను ఓటీటీ కోసం అనుకున్నా కూడా ప్లాన్ మార్చుకొని ఇప్పుడు థియేటర్ రన్కు సిద్ధమయ్యారు. కంటెంట్ పై నమ్మకంతోనే తాము ఈ పని చేశామని చిత్ర యూనిట్ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. శివాజీతో పాటు ఇందులో హీరోయిన్గా నటించిన లయ ఈ తరహా పాత్రలు చేయడం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. టైటిల్ కామెడీగా ఉన్నా కూడా సినిమా మాత్రం క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఇక సినిమా కథ విషయానికి వస్తే ఈ మూవీ అంతా ఒక కుటుంబం చుట్టూనే తిరుగుతుంది. అదే శివాజీ, లయ, రోహన్లతో కూడిన ఫ్యామిలీ. శివాజీ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ నిజాయితీగా ఉంటాడు. కానీ భార్య మాత్రం డబ్బులు సంపాదించి నగలు కొనాలని రకరకాల ఒత్తిడి చేస్తుంటుంది ఆయనపై. ఇక వీళ్ళ కొడుకు రోహన్ అయితే మోస్ట్ వైలెంట్. అందరిపై దాడులు చేస్తూ రీల్స్ చేస్తుంటాడు. అటు భార్య లయ, ఇటు కొడుకు రోహన్ చేసే రచ్చ భరించడం శివాజీకి ఒకంత కష్టంగానే ఉంటుంది. ఒకరోజు అనుకోకుండా శివాజీ కొడుకు రోహన్ తమ ఇంటికి వచ్చిన ఎస్ఐ దగ్గర గన్ తీసుకొని చూస్తానని చెప్పి కాలుస్తాడు. దీంతో ఎస్ఐ అక్కడికక్కడే చనిపోతాడు. కొడుకును కాపాడేందుకు శివాజీ తానే హత్య చేసినట్టు ఒప్పుకొని జైలుకు వెళ్ళడానికి సిద్ధపడతాడు. అయితే శివాజీ భార్య లయ మాత్రం ఇందుకు అంగీకరించకుండా గుట్టుటప్పుడు కాకుండా ఈ శవాన్ని బయటకు తీసుకెళ్లి ఎక్కడైనా పడేసే ప్లాన్ చేద్దామని చెప్తుంది. సినిమా అంతా కూడా ఈ హత్య చుట్టూనే తిరుగుతుంది. ఈ హత్యకి సంబంధించి సినిమా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోతుందనే చెప్పాలి. ఈ సినిమాలో హైలైట్ కూడా అదే. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో అటు శివాజీ, ఇటు లాయలు తమ తమ పాత్రలతోటి ఆకట్టుకున్నారు. కాకపోతే రోహన్ రోల్ మరీ అతిగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమా మొదలుగానే వచ్చే సన్నివేశాలు చూస్తే జనతా గ్యారేజ్ మూవీలో రాజీవ్ కనకాల చేసిన పాత్ర ప్రేక్షకుల కళ్ళ ముందు కదలాడుతుంది. ఇదేంటి ఇలా ఉంది అనుకునే లోపులోనే క్రమక్రమంగా ఈ మూవీ అసలు కథలోకి వెళుతుంది. అక్కడి నుంచి స్పీడ్ అందుకుంటుంది. ఎస్ఐ శవాన్ని పెట్టుకొని చేసిన కారు జర్నీ ఎక్కువ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు. కాకపోతే ఇందులో కావాల్సిన ట్విస్టులు, సస్పెన్స్లు ఉంటాయి. కథకు అనుగుణంగానే సినిమాని నడిపించారు తప్ప ఇందులో కామెడీని, పాటలను జొప్పించే ప్రయత్నం చేయలేదు చిత్ర యూనిట్. ఈ మూవీలో ప్రిన్స్, ధన్రాజ్, అలీ, భరత్, లోహితస్వాలు ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. మొత్తాన్ని చూసే ఈ సాంప్రదాయని సుప్పుని శుద్ధపూసని మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేమికులకు నచ్చే సినిమానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.